కీర్తనలు 50 అధ్యాయం 17 చదువుకున్నాము. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసి వేసేదవు. ఇప్పుడు మీరు ఎక్కడైనా పని చేస్తున్నారనుకోండి, మీరు పని చేసే చోట ఉండే చోట మీరు ఏదైనా తప్పు చేస్తున్నారనుకోండి, ఏదైనా విషయంలో పైన ఉన్నవారు మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎట్లానే తప్పు చేసుకుంటూ వస్తున్నారు. ఎన్నిసార్లు నువ్వు సరి చేసుకో, నీలో ఉన్న లోపాన్ని సరి చేసుకో, నీలో ఉన్న లోపాన్ని సరి చేసుకో అంటే లోపాన్ని ఏమాత్రం సరి చేసుకోకుండా ఇలానే ఉంటా, నేను అసలు ఏమాత్రం సరి చేసుకోకుండా ఉంటానంటే ఎవరికి నష్టము? ఆ లోపం ఉంటే మీకే నష్టం జరుగుతుంది, ఆ లోపం ఉన్న వాళ్ళకి నష్టం జరిగింది. కాబట్టి దేవుడు చెప్పేది ఏంటంటే, దేవుడు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు పాపం చేస్తున్నావు, పాపంలో ఉన్నావు, పాప మార్గంలో ఉన్నావు, నువ్వు చేసేది తప్పు, ఇలా చేయకూడదు, నువ్వు నాకు లోబడి ఉండాలి, నా మాటలు విను, నా ఆజ్ఞ ప్రకారం జీవించు, నా మార్గంలో ఉండు, నా మాటల ప్రకారం నువ్వు ఉంటేనే నీకు మంచి జీవితం ఉంటుంది ప్రభు అనే దేవుడు చెప్తుంటే ఎంత మాత్రం వినకుండా దేవునిని అసహించుకునేవారు ఈ భూమి మీద ఉన్నారనుకోండి, మీరు అలా అసహించుకుంటే మీకే నష్టం జరిగింది.